ధైర్యంగా ఫైట్ చేయండి, మీరేంటో చెప్పండి, మీరేంటో చెప్పి జనాలకి ప్రూవ్ చేసుకొని మీ మీద నమ్మకం కలిగించుకొని ఓట్లు అడగండి. ఇంకొకరు ఓట్లు మీరు దొబ్బేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కూడా ప్రజలు ఆలోచించాలి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. ఈ ఓటు వేసేటప్పుడు చాలా ముఖ్యంగా ఆలోచించాల్సింది ప్రతి ఒక్కరు. చదువుకున్న నాకే ఓటింగ్ దగ్గర వెళ్ళేటప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ సరిపోలేదు. అలా ఈ ఓటింగ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైటింగ్ సరిపోలేదు. అండ్ ఆల్సో ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు వేసినప్పుడు కూడా లైట్ సరిపోలేదు. అండ్ అక్కడ వెళ్తే వెళ్ళండి వెళ్ళండి అంటారు. వెళ్ళిన వెంటనే ఒక నర్వస్నెస్, ఇది వెయ్యాలి, ఏం చెయ్యాలి అన్న నర్వస్నెస్, ఆ నర్వస్నెస్ వచ్చేలా వాళ్ళు తీసుకొచ్చేస్తారు. సో ఆ భయపడకండి, నిదానంగా వెళ్ళండి, వెళ్ళి లైట్ లేకపోతే లైట్ అడగండి, లైట్ అడిగి వేసి అది ఫ్యాన్ గుత్తా లేదు హెలికాప్టర్ గుత్తా అన్నది తెలుసుకోండి. ఫ్యాన్ గుర్తు ఎలా ఉంటుంది బాగా ఆలోచించి వెళ్ళండి. ఆ ఫ్యాన్ గుర్తు వేసేటప్పుడు కరెక్ట్గా వేయండి. వీళ్ళేం చేస్తున్నారు, కేఏ పాల్ గారు అదే పేరుతో దగ్గర ఉన్న గుర్తు హెలికాప్టర్లో కూడా ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఆ గుర్తు పెట్టేస్తున్నారు. దాన్ని చూసి ఏమారిపోవద్దు. మన ఆ కంగారులో ఏదో ఇది నొక్కేస్తాము. అలా నొక్కేస్తే మన జగన్ గారు మన సీఎంగా చూడలేము. మన జగన్ గారిని మన సీఎంగా చూడాలి, మన అందరూ సంతోషంగా ఉండాలి. కరెక్ట్ అయిన గుర్తుకు వేయండి, ఫ్యాన్ గుర్తుకు వేయండి. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మోసాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని కుతంత్రాలు, ఇంత ప్లానింగ్ ఒక వ్యక్తి మీద. యాక్చువల్గా మేము వినేది అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇవన్నీ కూడా ఒక సోకాల్డ్ మన అపోజిషన్ పార్టీ ఎవరైతే వాళ్ళే పని చేయించి వేరు వేరు పార్టీలు అన్నట్టుగా చేస్తున్నారు అన్నది కూడా వింటున్నాం. అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. అది ప్రతి ఒక్కరు అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. డెఫినెట్గా రేపు ఎలక్షన్ అయ్యేసరికి అదే జరుగుద్ది కూడా. ఇవన్నీ వెళ్ళి జాయిన్ అయిపోతాయి కూడా అదే పార్టీలో. కానీ అలాంటి ఒక అవకాశం ఇవ్వద్దు, అలాంటి ఓటింగ్ అలాంటి వాళ్ళకి ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్ గారికి వచ్చే మెజారిటీని తగ్గించేస్తాయి. ఇప్పుడు ఎవరు ఒకసారి కదా మనం పవన్ కళ్యాణ్ గారికి వేద్దాము, లేకపోతే ఒకసారి మనము ఎవరు కేఏ పాల్ గారికి వేద్దామని దయచేసి ఓట్లు వేస్ట్ చెయ్యొద్దు.